నియంతలు ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే. నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు. ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్. అటువంటి వాడివి నీ నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు, అనుభవిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయిచ్చావో అతను చేసిన పాపాలు, ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు. అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్పి చెప్తుండవు. రేపు చెప్తా, రేపు అక్కడ సినిమాలో చూపిస్తా. అతను చేసిన పాపాలు, అతను పెట్టిన తప్పుడు కేసులు. మేము పెట్టలే తప్పుడు కేసులు, ఒక్క కేసు పెట్టలే. చట్టం తన పని చేసుకుంటుందనే నమ్మకం మాకు. కానీ మరి నీ మంచి బాలుడు నా మీద 18 కేసులు పెట్టించాడే. మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే. మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను. నా మీద ఒక్క కేసు పెట్టలే. నువ్వు పెట్టించావు, నీ టైంలో పెట్టాడు 18 కేసులు. ఇవన్నీ ఫేస్ చేసాం. వాట్ ఎవర్ ఫైనల్గా చెప్తుండా, రేపు సాయంత్రం నీ అనుచరుడు కాకాని చేసిన పాపాలు సినిమాలో చూపిస్తా, చూసి తెలుసుకో. నువ్వు ఆయన చేసిన పాపాలకి మందలించాల్సింది పోయి సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయనకి మళ్ళీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చావు. అంటే ఆయన బాటలో కొరవ కార్యకర్తలని నడవమని, ఆయన బాటలో నడవమని. నీకు ఒక విలువలు అంటే స్పెల్లింగ్ తెలియదు జగన్మోహన్ రెడ్డి. నీకు విలువలు అంటే తెలియదు నీకు. అందుకని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావు. ఇప్పుడు పవర్ పోయి 11 సీట్లు ఇచ్చిన తర్వాత 11 రెడ్డిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నరుకుతారు, రప్ప అని నరుకుతారు, ఏమవుద్దేనని మాట్లాడినోడివి నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రివి, సిగ్గుతో తలదించుకోవాలి. అందుకని ఇప్పుడు మొన్న ఆ రెంటిపాడు అదేదో పోయినప్పుడు 3 చచ్చిపోయినారు. అటువంటి జరగకూడదని ఈరోజు అంటే నీకు నీ వెనకుండే గ్యాంగ్కి ఉండే అలవాటు తెలుసు కాబట్టి శాంతి భద్రతల కోసం, ప్రజల ప్రాణాలు రక్షణించే దానికోసం పర్ఫెక్ట్గా ఎంత పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం నడవాలని పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయటం తప్ప అని అడుగుతుండా? తప్ప? దానికేంది నిన్ను చూసి భయపడేది? నువ్వు 1000 మందిని టార్గెట్ పెట్టారు, ఎంత ఏడ్చినారు అక్కడ? నేను పిలుస్తా గంటలో. నువ్వు 1000-2000 కోసం పెద్ద మురిసిపోతుండవు. అవసరమా? ఒక 2 పరామర్శించేదానికి రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటావా? అది కూడా నీచమైన క్యారెక్టర్ పెట్టుకున్న వాళ్ళని. ఒక ఆయన జైల్లో ఉన్నాడు ఘోరాలు నేరాలు చేసి, ఇంకొక ఆయన ఒక మహిళని నీచంగా మాట్లాడి, వాళ్ళ కోసం నువ్వు మమ్మల్ని అందరినీ తిడతావా? చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని, పోలీసుని. అందుకని అనుభవిస్తారు. రేపు నత్తికి సెంటర్లో మాట్లాడతాం. పోలీసులు ఏదైతే దీనికి పరంగా రక్షించుకోవడానికి వచ్చినప్పుడు పోలీసులు గాయపడి కొట్టుకొని ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు సార్. ఈరోజు కార్యకర్తలు దోసిన దోపుడికి కింద పడిపోయి, అదే మేము వాళ్ళ తీరు చూసాం కదా. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ ఆయనకి ఏదో చెయ్యి ఒకసారి ఏం చెప్పాడు ప్రసన్న కుమార్, నేను చూసావు ఇందాక టీవీలో లైవ్లో. మా వాడిని ఒకరిని పోలీసు కొట్టాడు అన్నాడు. పోలీసు నేల మీద కొడుతూ సౌండ్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నాయి లైవ్ నేను. మళ్ళీ నన్ను ఎవడో ఒక ఆయన తోసాడు అన్నాడు. మళ్ళీ రామసేపటికి నన్ను కూడా ఒకటి కొట్టాడు అని చెప్తాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 10 నిమిషాల్లో మాట మార్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఇది అన్ఫార్చునేట్. ఏదేమైనా నువ్వు చేసేది వైలేషన్, చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతుండవు. నీ మాజీ మంత్రి ఒక ఆయన చెప్పాడు, నేను రాత్రి కనుసైగ చేస్తే వేసేయమన్నా, ఉదయాన్నే పోయి పరామర్శించమన్నా, దానికేందో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఏం పొగులే వేసేయమంటాం?
ఏందా మనుషుల నీ వెనుకుండే వాళ్ళు మనిషి జన్మలాయి మనుషులు 3 ప్రాణాలు పోతే కనీసం మీకేమి ఇది లేదా హృదయం? నీ టూర్లో 3 ప్రాణాలు పోయినాయి. ఈరోజు ఎందుకు పోలీసు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు? నీవు నీ వెనక బ్యాచ్ రప్ప బ్యాచ్ కంట్రోల్ చేసేదానికి, ప్రజల ప్రాణాలు కాపాడేదానికి. చంద్రబాబు బావిలో దూకి చావాలన్నారు సార్. నిన్ను బంగాళాఖాతంలో చంద్రబాబు బావిలో దూకి చావాలన్నావు కదా, నువ్వేం చెప్పావు? వై నాట్ 1